రేపే చివరి శ్రావణ శుక్రవారం. ఈ శుక్రవారం తిథి రోజున చీకటి పడ్డ తర్వాత బెల్లంతో ఇలా చేస్తే చాలు ఎంతటి పేదవారైనా సరే కుబేరుడు అయిపోతాడు. అలానే కాకుండా వారు కోరుకున్నది వారి సొంతమవుతుంది. అలానే వచ్చేసి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. బెల్లంతో మనం ఈ పరిహారం చేయడం వల్ల శుక్రవారం చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. బెల్లం అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి బెల్లం పరిహారం మనకు అన్ని విధాలుగా కూడా చక్కగా ఉపయోగపడుతుందండి. కాబట్టి మర్చిపోకుండా చక్కగా గుర్తుపెట్టుకొని బెల్లం పరిహారం చేయండి. బెల్లంతో ఇలా చేస్తే భూములు కొంటూనే ఉంటారు. అలానే కాకుండా మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా జరగటానికి అవకాశం ఉంటుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీ కోరిక ఏదైనా సరే తీరడం లేదని మీరు బాధపడిపోతూ ఉంటారు కదా, ఆ కోరికను కూడా తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఒక్కసారి ప్రయత్నించండి, చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. ఈ యొక్క శ్రావణ అంటే శుక్రవారం అనేది మనకు రేపు చివరి రోజు కదా, మళ్ళీ సంవత్సరానికి వస్తుంది. కాబట్టి ఈ పనిని చేయటం వల్ల అండి ఎంత లేని వారైనా సరే కుబేరులాగా మారిపోవటం ఖాయం. ఆ తల్లి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగటం కూడా ఖాయమని చెప్పొచ్చు. అసలు బెల్లంతో మనం ఏం చేయాలి, ఏం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి, అలానే కాకుండా మన జీవితం ఎలా మారిపోతుంది, మనకు భూలాభం ఎలా కలుగుతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్లం గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు కదండి. బెల్లము చాలా శుద్ధి అయిన పదార్థము, చాలా అంటే పవిత్రమైన పదార్థంగా పరిగణించబడుతుంది. బెల్లం తీపి పదార్థం కాబట్టి అమ్మవారికి చాలా చాలా ఇష్టం అనమాట. లక్ష్మీదేవి ఇష్టపడే నైవేద్యాలలో బెల్లం నైవేద్యం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి రేపు చివరి శ్రావణ శుక్రవారం కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే బెల్లం నైవేద్యంగా అమ్మవారికి పెట్టండి. మీరు ఏ పాయసం పెట్టినా పెట్టకపోయినా ఏం పర్వాలేదు, కానీ చిన్న ముక్కని బెల్లాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే సరిపోతుంది. ఒకవేళ మీకు పాయసం చేసే వీళ్ళుంటే బెల్లంతో చేసిన పాయసాన్నే లక్ష్మీదేవికి నివేదన చెయ్యండి, చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, రేపు ఖచ్చితంగా దీపారాధన చేయటం. ఇలా ఏంటంటే కొంతమంది వరలక్ష్మి వ్రతాన్ని కూడా ఆచరించుకుంటూ ఉంటారు, కొంతమంది అసలు ఆచరించుకోరు, అంటే ముందుగానే చేసుకుంటూ ఉంటారు కదా. చేసిన వాళ్ళు కావచ్చు, చేసుకునే వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా ఒక చిన్న ముక్క బెల్లాన్ని నైవేద్యంగా పెట్టేయండి. ఆ తర్వాత ఏంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో అంటే లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది కదా, భూమి మీదకి వచ్చి ప్రతి ఇంటిని కూడా సందర్శిస్తుంది. కాబట్టి ఆ సమయాలలో బెల్లం పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో ఉండే కోరిక ఎలాంటిదైనా సరే తీరిపోవటానికి అవకాశం ఉంటుంది. చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం బెల్లం పరిహారానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి దీనితో చేసే పరిహారం ఏదైనా సరే తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది. మనం ఏది కోరుకున్నా సరే ఆ కోరిక తీరటానికి, అలానే కాకుండా మనకు ఏమీ లేని స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళటానికి బెల్లం పరిహారం అనేది మనకు పనికొస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటేనండి, పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు, మన అందరి ఇళ్లలో బెల్లం ఉంటుంది. అలాంటి బెల్లాన్ని తీసేసుకొని ఈ చిన్న పరిహారం చేయొచ్చు అనమాట. ఈ చిన్న పరిహారం ద్వారా అయితే మనకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మనం ఏది కోరుకున్నా సరే ఆ తల్లి మనకు అనుగ్రహిస్తుందని చెప్పొచ్చు. మీరు రేపు ఏం చేయండి కనుకనండి, కొత్త బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి. వీలుంటే మాత్రం ఖచ్చితంగా బెల్లాన్ని కొని తెచ్చుకోండి. అదే కొన్న బెల్లం ఇంట్లో ఉందనుకోండి, దాన్ని కూడా మీరు వాడుకోవచ్చు. ఇలా బెల్లాన్ని తీసుకోండి. ఎంత తీసుకోవాలంటే కనుక ఒక చిన్న అంగుళం ముక్క కంటే కాస్త ఎక్కువగా తీసుకోండి. పెద్దగా మీరు బెల్లాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ చూయించే విధంగా ఇంత సైజులో ఉంటే బెల్లం సరిపోతుందన్నమాట. మరీ పెద్దగా అయితే అవసరం లేదు. ఒకవేళ ఇలా దొరికితే ఇలానే తీసుకోండి, లేదంటే కనుక ఇంత సైజులో ఉండే ఒక చిన్న బెల్లం ముక్కని తీసేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇలా ఈ తీసుకున్న బెల్లాన్ని ఏం చేయాలంటే కనుక రేపు మీరు పూజ చేసుకుంటారు కదా, పూజ చేసుకుని ఆ తర్వాత దీపారాధన చేసి లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తారు. అలా పూజించిన అనంతరం ఏంటంటే కనుక ఈ బెల్లాన్ని తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి. పెట్టేసుకుని మీరు సంకల్పం చెప్పుకోండి. అమ్మా, మేము చాలా రోజుల నుంచి భూమి కొనాలనుకుంటున్నాం తల్లి, భూమి కొనలేకపోతున్నాము. ఎలాగైనా సరే తల్లి భూలాభం కలిగేలాగా చూడు, మమ్మల్ని అనుగ్రహించు తల్లి, నీ అనుగ్రహం ఉంటే మాకు భూలాభం కలుగుతుంది అనేసి మనం సంకల్పం చెప్పుకొని ఆ బెల్లాన్ని చీకటి పడిన తర్వాత వేప చెట్టు మొదట్లో పడేసి రావాలి. మీరు గుర్తుపెట్టుకోండి, వేప చెట్టు మొదట్లో మాత్రమే పడేయండి, అంతే. దాన్ని పాతి పెట్టడం ఇలాంటివి చెయ్యకండి. పడేసి రావటం వల్ల ఏం జరుగుతుందంటే కనుకనండి, మనం అంటే ఆ బెల్లాన్ని పడేస్తాం కదా, అక్కడ మూగ జీవాలు ఉంటాయి, అంటే చీమలు కావచ్చు, పక్షులు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఆ బెల్లాన్ని స్వీకరిస్తాయి. అలా స్వీకరించినప్పుడు అవి మూగ జీవాలు ప్రకృతి నుంచి అంటే ప్రసాదించిన అంటే అవి మూగ జీవాలు ప్రకృతికి అంకితం చేయబడతాయి కదా, ఆ మూగ జీవాలు కావచ్చు, ఆ ప్రకృతి నుంచి వచ్చే అంటే దైవ అనుగ్రహం కావచ్చు, అలానే కాకుండా దేవుడి యొక్క అనుగ్రహం, దానికి తోడు ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం, ఇవన్నీ కూడా ఏంటంటే తోడై మనం ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నామో అది కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. ఇంత సైజులో ఉండే బెల్లాన్ని కూడా తీసేసుకుని పనిని చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా లక్ష్మీదేవి పటం ముందు అంటే పెట్టేసుకొని మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ బెల్లాన్ని తీసుకెళ్లి చక్కగా ఏంటంటే గనక మీరు వేప చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుందన్నమాట. వేప చెట్టు మొదట్లోనే ఎందుకండి అంటే గనక వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది. కాబట్టి వేప చెట్టు మొదట్లో పడేయటం వల్ల ఇంకా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. మన జీవితం అనేది మారిపోతుంది, మనకు భూలాభం కలుగుతుంది. భూమి లాభమే కాదు, మీరు బంగారం కొనాలనుకుంటే కూడా ఖచ్చితంగా ఈ పనిని చేయవచ్చు.
ఈ 2 విధాలుగా మాత్రం ఖచ్చితంగా మనకు ఉపయోగపడే పరిహారం కాబట్టి తప్పనిసరిగా చేసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గనక చాలా మందికి కూడా కోరికలు ఉంటూ ఉంటాయి కదా. కోరికలు అనేవి అస్సలు కూడా తీరవు కదండి. తీరక చాలా మంది బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే బెల్లం పరిహారం చేయొచ్చు. యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే చేసుకోవాలి. కానీ అక్కడ మీరేంటంటే కనుక భూలాభం బంగారం బదులు ఏంటంటే కనుక మా కోరికను తీర్చు తల్లి అనేసి మీరు ఇలా కూడా పాటించవచ్చు. ఆ తర్వాత ఏంటంటే కనుకనండి మీరు గుర్తుపెట్టుకోండి, మీకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలన్నా, మంచి పొజిషన్లో ఉండాలన్నా, మంచి స్థాయిలో మీరు వెళ్ళాలన్నా, మంచి స్థాయికు మీరు ఎదగాలన్నా సరే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకోండి. బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది, మీ జీవితం మారిపోతుంది అనమాట. ఎందుకంటే చివరి శ్రావణ శుక్రవారం రోజు మర్చిపోకుండా ఎవరైతే ఈ పనిని చేస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఎందుకంటే మనకు మంచి స్థాయిలో మనం ఉన్నామనుకోండి, మనం బాగా డబ్బు సంపాదించుకోగలుగుతాం. ఆ డబ్బు అనుగ్రహించేది ఎవరు? లక్ష్మీదేవి కదా. ఆమె అనుగ్రహం మనకు కలగాలి కాబట్టి ఈ పనిని మీరు తప్పకుండా చేయండి. మీరేం చేయండి అంటే కనుకనండి, మీకు అంటే మేము చాలా బాగా చదువుకున్నామండి, అయినప్పటికీ కూడా మాకు ఉద్యోగాలు రావటం లేదండి. ఇంత చదువుకొని ఏం లాభం, మేము చదివిందంతా కూడా వేస్ట్, మా దగ్గర లేకపోయినా మేము అప్పు చేసి కూడా మేము ఇంత చదువుకున్నాను బాధపడిపోతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ పరిహారం చేసుకోండి. ఎంతలా మీకు అంటే పరిహారం సిద్ధిస్తుందంటే కనుక ఆశ్చర్యపోతారండి. మీరు ఏం చేయండి అంటే కనుక మీరు ఉద్యోగపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, అలానే కాకుండా మంచి స్థాయిలో ఉండాలి, లేదంటే గవర్నమెంట్ ఉద్యోగాన్ని కొట్టాలి, అలానే కాకుండా ఇంకా ఏదైనా సరేనండి మీకు అనిపిస్తుంది అనుకోండి, దానికోసం మీ కోరిక ఎంత పెద్దదైనా సరే, ఎంత చిన్నదైనా సరే దాన్ని తీర్చుకోవడానికి ఈ పనిని రేపు శ్రావణ శుక్రవారం తిథి రోజు చేయండి. ఏం చేయండి అంటే కనుక రండి, మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇంటిని వాకిలి శుద్ధి చేసుకొని మీరు పూజ చేసుకున్నా చేసుకోకపోయినా, అంటే ఇంట్లో కొంతమంది పూజలు చేస్తారు, చేయరు కదండి, నార్మల్గా దీపం పెట్టేసి వదిలేస్తూ ఉంటారు. అలా కూడా మీరు దీపం పెట్టేసిన తర్వాత, లేదంటే కనుక మన ఇంట్లో మన అమ్మ నాన్నలు పూజ చేసుకున్నా, అంటే మన అమ్మలు మన నాన్నమ్మలు వాళ్ళు పూజ చేసుకున్నా మనం కూడా ఈ పరిహారం చేయొచ్చు. అలానే కాకుండా ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం రావటం లేదని బాధపడిపోతుంటారో స్త్రీ పురుషులు అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అనమాట. ఎవరికైతే అంటే ఉద్యోగం రావాలి, మంచి స్థాయిలో స్థిరపడాలి, ఒక మంచి అంటే ఉన్నత స్థితికి మేము వెళ్ళాలి, ఎదగాలి అనుకునేవారు తప్పకుండా చేయాల్సిన పరిహారం అనమాట. ఏం చేయండి అంటే కనుకనండి, పెసరపప్పు ఉంటుంది కదా, అందరి ఇళ్లలో పెసరపప్పు ఉంటుంది. పెసరపప్పుని ఏంటంటే రాత్రి సమయాలలోనే నానబెట్టుకోండి. ఇలా నానబెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక అందులో బెల్లాన్ని కలపండి. బెల్లం ఎంతైతే పడుతుందో అంతలా కలిపేసి ఒక చిన్న అంటే ఉండలాగా చుట్టుకోండి. చిన్నదంటే కనుక మరి అంత చిన్నది కాకుండా మధ్య రకంగా ఉండే ఉండని ఈ బెల్లాన్ని ఆ పెసరపప్పుని కలిపి ఉండలాగా చుట్టుకొని ఈ ఉండని తీసుకెళ్ళి మీకు దగ్గరలో ఉండే గోశాల అంటే గోమాతలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళండి. గోమాతల దగ్గరికి వెళ్ళేసి ఈ బెల్లంతో కూడిన పదార్థాన్ని ఏంటంటే కనుక గోవుకు తినిపించండి. ఇలా కనుక శ్రావణ శుక్రవారం తిథి రోజున ఎవరైతే గోవుని కూడా పూజిస్తారో వారికి తప్పకుండా అండి వారు కోరుకున్నది ఏదైనా సరే తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలా మీరు బెల్లం పెసరపప్పుని కలిపి అంటే పెడుతున్నారు కాబట్టి ఈ పెసరపప్పు ఏం చేస్తుందంటే కనుకనండి, చాలా వరకు కూడా శుక్రవారం చాలామంది పెసరపప్పును వండుకుంటూ ఉంటారు. మీరు గమనించుకోండి, చూసుకోండి, చాలామంది కూడా అండి పెసరపప్పుని వండామని చెబుతూ ఉంటారు. మనం పల్లెల్లో చాలా చూస్తూ ఉంటాం. ఎందుకంటే పెసరపప్పు చాలా పవిత్రమైనదండి, అంటే చాలా శక్తివంతమైనది అనమాట. కొన్ని గ్రహాలకు అంటే సాంకేతంగా భావించబడుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మానవ జీవితంలో ఎక్కువగా బాధలు ఉంటాయి కదా, వాటిని తీర్చేసుకోవడానికి పెసరపప్పు బాగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే కనుకనండి ఈ యొక్క ధాన్యాలు ఉంటాయి కదా, ఇవేంటంటే గ్రహాలకు అంకితం చేయబడతాయి అనమాట. కాబట్టి మన జాతకంలో ఏదైనా గ్రహం మనకు అనుకూలించకపోయినా మనకు ఉద్యోగాలు రావు, ఏదైనా మనకు అంటే స్థితిగతి బాలేకపోయినా వాటి వల్ల కూడా ఏంటంటే మనకి ఏదైనా ప్రాప్తం అనేది కలగదు కదా. అలాంటప్పుడు ఏంటంటే కనుక మంచి రేపు తిదివార నక్షత్రం కదండి, చాలా చాలా అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే కనుక ఇలా పెసరపప్పు బెల్లాన్ని కలిపేసి ఆవుకు తినిపించండి. ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేయండి, ఆవుకు నమస్కారం చేసుకోండి, మీ కోరిక చెప్పుకోండి. తప్పకుండా అండి మీరు వారం తిరిగేసరికే మీకు కోరికకు సంబంధించిన ఎలాంటి అంటే శుభవార్త మీరు వినగలుగుతారంటే కనుక మీరైతే ఆశ్చర్యపోగలుగుతారనమాట. అంత చక్కగా మీకు ఉపయోగపడే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఇలా చేసేసి ఫలితం పొందండి. మనం ముందు చెప్పిన పరిహారం ఏంటంటే బెల్లంతో పరిహారం చేస్తే భూలాభం కలుగుతుంది. రెండో పరిహారం ఏంటంటే కనుక బెల్లం పెసరపప్పుని కలిపి గోమాతకు తినిపిస్తే మన జీవితం మారిపోయి మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే మన కోరికలు ఏవైనా సరే అవి మనకు జరగటానికి అవకాశాలు ఉంటాయని కూడా మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. రేపు శ్రావణ శుక్రవారం తిథి రోజున మర్చిపోకుండా ఈ 2 పరిహారాలు అంటే ఆచరించుకోండి. బెల్లం కాబట్టి అందరి ఇళ్లలో ఉంటుంది, బెల్లం శుద్ధి అయిన పదార్థం కాబట్టి బెల్లంతో చేసే పరిహారం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి రోజు మళ్ళీ సంవత్సరానికి వస్తుంది. మళ్ళీ సంవత్సరం వరకు మనం ఆగే కన్నా మనం ఇప్పుడే ఈ పరిహారాలు చేసుకుంటే మాత్రం మనకు మంచి జరుగుతుందని కూడా పండితులు చెబుతున్నారనమాట. ఇలా చేసేసి ఫలితం పొందండి. శ్రావణ శుక్రవారం రోజున మర్చిపోకుండా ఆడవారు ఏంటంటే కనుక
కనుకనండి ఆవునేతితో దీపారాధన చేసుకుంటే చాలా అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. దీపారాధన చేసేసుకున్న తర్వాత అలానే కాకుండా అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలు పెట్టుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు మనం 1 కాదు 2 కావచ్చు ఏవైనా సరే చేయండి. ఇలా చేసేసి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను పెట్టండి. పెట్టిన తర్వాత ఏంటంటే కనుకనండి యాలకులు అందరి ఇళ్లలో ఉంటాయి కదా. యాలకుల పరిహారం అనేది చాలా చాలా అద్భుతమైన పరిహారం. 24 గంటల్లో మన సుడిని తిప్పుతుంది. 24 గంటల్లో మనకు అదృష్టం పట్టేలాగా చేస్తుంది. ఇలా యాలకుల పరిహారం ఆచరించుకోండి. ఈ యాలకుల పరిహారం ద్వారా ఏంటంటేనండి మీకు మంచి మేలు జరుగుతుందని చెప్పొచ్చు. ఎక్కడున్నా సరే లక్ష్మీదేవి పరుగున మన ఇంటికి వస్తుంది. మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మన సంపాదనను పెంచుతుంది. మనకు ఇబ్బంది లేకుండా చేస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే దీపారాధన చేసిన తర్వాత మీరు యాలకుల పరిహారం ఖచ్చితంగా ఆచరించుకోండి. ఇలా కనుక ఆచరించుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. మంచి యాలకులను తీసుకోండి. అప్పటికప్పుడు మీరు ప్యాకెట్ని కొని తెచ్చుకున్న యాలకులతో కూడా పరిహారం చేయొచ్చు. ఒకవేళ మీ ఇంట్లో ఉన్న యాలకులు అంటే కనుక వాటిని కూడా తీసేసుకుని ఈ పరిహారం చేసుకోవచ్చు. మనకు 11 యాలకులు కావాలి ఈ పరిహారానికి. ఈ 11 యాలకులు ఏంటంటే కనుక మన మానవ జీవితాన్ని మారుస్తాయి. ఏవైతే ధన ద్వారాలు మూసుకుపోయి ఉన్నాయో ఆ ద్వారాలను తెరిపించడానికి, ధనచక్రాన్ని తిప్పటానికి, ధనచక్రం అనేది తిరిగి మళ్ళీ ప్రారంభం అవ్వడానికి ఉపయోగపడే పరిహారమే యాలకుల పరిహారం అన్నమాట. కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా రేపు శుక్రవారం తిది రోజున ఆచరించుకోండి. మీరు ఏం చేయండి అంటే కనుక రండి గుర్తుపెట్టుకోండి. యాలకులు 11 తీసుకుంటారు కదా. తీసేసుకొని మీరు లక్ష్మీదేవి పటం ముందు ఒక తెల్లని కాగితంలో పెట్టేసి పెట్టుకోండి. ఇలా పెట్టుకొని మీరు పూజ చేసేటప్పుడు పూజించుకోండి. పూజించుకునే ఈ యాలకులను ఏం చేయండి అంటే కనుక రండి చిన్న పొట్లం కట్టేసి మీ బీరువాలో దాచుకోండి. ఇలా దాయడం వల్ల ఏమవుతుందంటే కనుక రండి ఎప్పుడు కూడా ధనం ఖర్చు అయిపోతుంది. ధనం అస్సలు కూడా రాదండి. చాలా ఇబ్బందులు కలుగుతాయండి అని బాధపడిపోతుంటారు కదా. అలాంటి వాళ్లకు డబ్బు వస్తుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే ఇలా 11 యాలకులని అంటే పేపర్లో కట్టి బీరువాలో పెడితే చాలా మంచిది. ఇంకా అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి 5 యాలకులను మళ్ళీ మీరు విడిగా తీసుకోండి. తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక చేతిలో పట్టుకోండి. అంటే కుడి చేతిలో పట్టుకోండి. ప్రతి మానవ జీవితంలో ప్రతి మానవుడికి కూడా ఏంటంటే చేతుల్లో గీతలు ఉంటాయి. అంటే ధన ద్వారాలు ఉంటాయి. ధన చక్రం కూడా తిరుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మానవ జీవితంలో ధన చక్రం ఆగిపోయి ఉంటుందో అప్పుడు ధనానికి చాలా లోటు వస్తుందండి. రూపాయి కూడా పుట్టదనమాట. రూపాయి కూడా లేక మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుందన్నమాట. అలాంటి ఇబ్బంది నుంచి మనం బయటపడాలన్నా, అలాంటి ఇబ్బంది నుంచి మనం బయటికి రావాలన్నా, అలానే కాకుండా ధన ద్వారాలను మనం తెరిపించుకోవాలన్నా సరే యాలకులను ఏంటంటే కనుక 5 యాలకులను చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోండి. 2 నిమిషాల పాటు ఖచ్చితంగా పట్టుకోవాలి. యోగా ప్రక్రియలో ఉండాలి. అలానే కాకుండా మీరు పట్టుకున్నప్పుడు తప్పనిసరిగా ఏంటంటే కనుక అమ్మ మా ధన ద్వారాలను తెరిపించి మాకు ధనం వచ్చేలాగా చూడు. మాకు డబ్బు రాక మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం. అసలు కూడా మాకు డబ్బు రావటం లేదు తల్లి. మేము ఇంత కష్టపడతాం కానీ మాకు నువ్వు అనుగ్రహాన్ని ఇవ్వటం లేదనేసి మనం సంకల్పం చెప్పుకోవాలి. అంటే ఒక వ్యక్తి మీ ముందుంటే మీరు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుకుని సంకల్పం చెప్పుకొని 5 యాలకులను ఏంటంటే కనుక మళ్ళీ తిరిగి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి. ఇలా పెట్టేసుకొని ఏంటంటే కనుక ఒక 10 నిమిషాల సేపు అంటే కూర్చొని లక్ష్మీదేవి మంత్రాన్ని అంటే ఓం లక్ష్మీదేవాయ నమః లక్ష్మీదేవాయ నమః అనేసి 11 సార్లు అనుకోండి. అనుకున్న తర్వాత ఆ యాలకులను తీసేసుకొని మీ పర్సులో కానీ లేదంటే మీ జేబులో కానీ పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందండి. ఎందుకంటే కనుకనండి మీరు ఆ యాలకులను పట్టుకున్నప్పుడు ఆ ధన ద్వారాలు అనేవి ఉంటాయి కదా, అవి చెడిపోయినప్పుడు కావచ్చు, అవి మూసుకుపోయినప్పుడు కావచ్చు, వాటి గీతలు అంటే రాతలనేవి పోతూ ఉంటాయి కదా, వాటిని మార్చడానికి ఉపయోగపడే పరిహారమే ఈ యాలకుల పరిహారం అనమాట. ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే కనుక ఆచరించేసి ఫలితం పొందండి. ఇలా చేయటం వల్ల మీకు అంటే అదృష్టము ఐశ్వర్యము పట్టడం ఖచ్చితంగా ఖాయమని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. పురాణ గ్రంథాల ప్రకారం ఏంటంటే కనుక యాలకులు లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి. యాలకుల పరిహారం యాలకులు అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. యాలకులతో చేసే ఎలాంటి విధి విధానమైన ఈ తల్లి చాలా ఇష్టపడుతుందని కూడా పురాణ గ్రంథం చెబుతుంది. కాబట్టి ఇలా యాలకులతో ఎవరైతే పరిహారం చేస్తారో వారి సుడి తిరిగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వారి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలండి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక చాలామంది ఆచరిస్తారు. ఇవన్నీ కూడా మనకు పనిచేస్తాయి, పనికొస్తాయి. అలానే కాకుండా ఏంటంటే మన జీవితాలను మార్చి మనకు చక్కటి అదృష్టాలను కూడా తెచ్చిపెడతాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఈ చిన్న చిన్నవి మనం ఆచరించుకోవాలి. ఎందుకంటే ఈ శ్రావణ అంటే చివరి శుక్రవారం మళ్ళీ సంవత్సరానికి వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే పరమ పవిత్రమైన రోజు కదా, దీన్ని మనం వదులుకోకుండా చక్కగా మనం వినియోగించుకున్నామనుకోండి మన అంత అదృష్టవంతులు ఇక ఎవరు ఉండారని కూడా పండితులు చెబుతున్నారనమాట. కాబట్టి ఏంటంటే ఈ విధంగా చేసేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు, సమస్యల్ని కావచ్చు పోగొట్టుకోండి. ఇవన్నీ పరిహారాలు కూడా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడ్డవి, అనుభవాలతో చెప్పబడ్డ పరిహారాలు. కాబట్టి వీటిని ఆచరించడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రేపు ఏంటంటే కనుక
ఇంట్లో కొన్ని పదార్థాలను అస్సలు కూడా వండి తినకండి. ఇలా కనుక వండి తింటే మాత్రం మీరు జీవితాంతం కూడా నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఏంటంటేనండి, ఎంత మంచివారైనా సరే బిచ్చగాళ్లలాగా మారిపోతారు. అందుకే ఈ పదార్థాలను రేపు మాత్రం అస్సలు వండుకోకండి. రేపు శ్రావణ శుక్రవారము అత్యంత పవిత్రమైన రోజు, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన రోజు. ఈ రోజున ఎవరైతే ఇలాంటి పదార్థాలను వండుకొని తింటారో వారి జీవితం ఎప్పుడూ కూడండి తలకిందులుగా మారిపోతుందన్నమాట. లక్ష్మీదేవి వారిని అనుగ్రహించదు, ఆగ్రహిస్తుంది, ఆగ్రహానికి గురవుతుంది. వారి ఇంటిని అస్సలు కూడా ఇష్టపడదు, వారిని ఎప్పుడు కూడా అంటే దూరం పెడుతూ ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి మీరేంటంటేనండి గుర్తుపెట్టుకోండి, రేపేంటంటే కనుక ఇంట్లో కోడిగుడ్లు కావచ్చు, చేపలు కావచ్చు, అలానే కాకుండా మాంసాహారం కావచ్చు, మద్యపానం కావచ్చు, సిగరెట్ కావచ్చు, ఇలాంటివి అస్సలు కూడా స్వీకరించకండి. ఇలాంటివి కనుక మీరు స్వీకరిస్తే మీకు చాలా వరకు కూడా ఇబ్బందులు కలుగుతాయి, బాధలు కలుగుతాయి, చాలా వరకు కూడా అనార్థాలు జరుగుతాయి. కాబట్టి ఇలాంటివి అస్సలు కూడా ముట్టకండి. అలాంటి వాటి జోలికి అస్సలు కూడా మీరు వెళ్ళకండి. అలా కనుక మీరు వెళ్ళినట్టయితే మీకు తీరని కష్టాలే మిగులుతాయన్నమాట. మీ జీవితంలో ఎప్పుడు కూడా సమస్యలు వస్తూనే ఉంటాయని కూడా మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇలా చేయకండి. అలానే ఏంటంటే కనుక రండి ముల్లంగి, అలాగే కాకుండా ఏంటంటే మనము పొట్లకాయలు ఉంటాయి కదా, అవి కూడా రేపు అస్సలు కూడా మన ఇంట్లో మనం వండుకోకూడదు. ఇవేంటంటే కనుక లక్ష్మీదేవికి అంటే చాలా అంటే ఇష్టం లేని వస్తువులు అనమాట. ఈ వస్తువులు అమ్మవారికి ఇష్టం లేని వస్తువులు కాబట్టి ఈ వస్తువులని మనం ఇంట్లో వండుకున్నా, మనం తిన్నా మనకంతా కూడా దరిద్రం పడుతుందన్నమాట. దరిద్రానికి దారి తీసే వస్తువులు ఈ వస్తువులు అంటే ఈ ఆహార పదార్థాలని చెప్పొచ్చు. కాబట్టి అస్సలు కూడా ఏంటంటే వీటి జోలికి పోకండి. వీటి జోలికి పోకుండా చక్కగా ఏంటంటే ఈ పదార్థాలను మాత్రమే వండుకొని తినండి. పప్పు దినుసులు, అలానే కాకుండా ఏంటంటే కాయగూరల్ని వండుకొని తింటే చాలా మంచిదన్నమాట. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కావలసినంత ఐశ్వర్యం ఇచ్చి మన జీవితాన్ని మారుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ముల్లంగి పొట్లకాయనైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఇంట్లో మీరు అస్సలు కూడా వండుకోకండి. అలానే మనం చెప్పుకున్న కొడిగుడ్లు, చేపలు ఇలాంటివి కూడా వండుకోకండి. ఇలా కనుక చేసుకున్నట్టయితే మీకు తీరని బాధలు వస్తూ ఉంటాయన్నమాట. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఇలాంటి వాటికి దూరం ఉండండి.